బీజేపీ 10 ఏళ్ల అధికారంలో తెలంగాణకు చేసింది శూన్యమన్నారు మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేవెళ్లలో ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీని నమ్మించి మోసం చేసిన రంజిత్ రెడ్డి ప్రజలను కూడా మోసం చేస్తారన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వరిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీ భయపడుతోందన్నారు. కేసీఆర్ మహేశ్వరం అభివృద్ధికి 76 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తే ఆ నిధులను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందని ఆరోపించారు సబిత. ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరుతూ ఈరోజు మొత్తం చేవెళ్ల పార్లమెంట్లో ఎక్కడ చూసినా కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఉన్న సంబంధాలు, కాసాని జ్ఞానేశ్వర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా చేవెళ్ల పార్లమెంట్లో బ్రహ్మరథం పడుతూ మీతో మేము ఉన్నామని భరోసా ఇస్తూ గెలిపిస్తామని ప్రజలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా చాలా సంతోషం అనిపించింది. కేసీఆర్ గారికి ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతున్నా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించున్నారు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన ఎట్లుంది, 5 సంవత్సరాల్లో ఎంత మార్పు జరిగిపోయింది, అయ్యో అనవసరంగా కేసీఆర్ గారిని బోడగొట్టుకున్నామనే బాధ ఈరోజు కింది స్థాయిలో రైతన్నల్లో, మహిళలలో అందరిలో ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గ్రామాలకు వెళ్తే కరెంటు లేక పంటలు ఎండిపోయి నీళ్లు తాగడానికి మిషన్ భగీరథ లాంటి నీళ్లు కూడా రాక అయ్యో కరెంటు పోయినప్పుడల్లా అయ్యో కేసీఆర్ని బొడగొట్టుకుంటామనే ఫీలింగ్ ఈరోజు ప్రజలలో స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యతగా పనిచేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు కర్రు గార్చి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు జరుగుతున్న ఎన్నికల్లో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేసి గెలిపించమని అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 13వ తారీఖున జరగబోయే ఎలక్షన్స్ లోపల పెద్ద ఎత్తున మహిళలతో కూడుకున్నటువంటి సమాజం లోపల మంచి జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికలు ఎంతో దూరం లేవు, 12 రోజులు ఉంది. తప్పకుండా ఉదయంలోనే లేచి 13వ తారీఖు ఉదయంనే మరి అందరూ మీతో పాటు కార్యకర్తలతో పాటు పబ్లిక్ని తీసుకెళ్ళి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.